హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ కర్ణాకర్ రెడ్డి. ఈరోజు మనం ఓ మై జాను 9th పార్ట్ చూద్దాం. రచించిన వారు మహేంద్ర గారు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్టోరీని కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పైనుంచి హర్ష చూసి నవ్వుకొని తన ఫోన్లో కింద జరిగిన సంఘటనని ఫోన్లో రికార్డ్ చేసింది చూస్తూ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. అలా 5 రోజులు గడిచిపోతాయి. జానకికి ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది. మరుసటి రోజు జానకి తనంత తాను లేచి ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకి వస్తుంది. హాల్లో ఎవరూ లేకపోవడంతో కిచెన్లో గౌరమ్మ ఉండటంతో కిచెన్లోకి వెళ్ళింది. గౌరమ్మ జానకిని చూసి, అమ్మ జానకి, అప్పుడే లేచావా? నేను వచ్చి నిన్ను ఫ్రెష్ చేయించేదాన్ని కదా అని అంది గౌరమ్మ. హర్ష అన్నయ్య, సార్, సూర్య రాలేదేంటి అంది జానకి. సార్ ఎవరు జానకి అంది గౌరమ్మ. అదే సూర్య సార్ అంది జానకి. సూర్యాని సార్ అని పిలవమని ఎవరు చెప్పారు అంది గౌరమ్మ. హర్ష అన్నయ్య చెప్పాడు. అవును, హర్ష అన్నయ్య ఇంకా సార్ ఎందుకు లేవలేదు అంది జానకి. ఈరోజు సండే కదమ్మా, అందుకే ఈరోజు హర్ష సూర్య లేట్గా లేస్తారు అంది గౌరమ్మ. ఇంతలో సూర్య హర్ష హాల్లోకి వస్తారు. హర్ష మాట్లాడుతూ, అమ్మా టీ తీసుకొనిరా అన్నాడు. గౌరమ్మ టీ తీసుకొని వెళ్తూ ఉంది. జానకి మధ్యలో ఆపి, గౌరమ్మ నాకు ఇవ్వు, ఒక టీ కప్ ఇవ్వు అంది జానకి. నువ్వు తీసుకుని వెళ్ళగలవా అంది గౌరమ్మ. నువ్వు ముందు ఇవ్వు గౌరమ్మ అంది జానకి అంటూ టీ కప్ తీసుకుని హాల్లోకి వచ్చింది. ఒక చేత్తో టీ కప్ పట్టుకుని ఇంకో చేత్తో జాయ్స్టిక్ని మూవ్ చేస్తూ వస్తూ ఉంది జానకి. జానకి ఆ టీ కప్ని సూర్యకి ఇచ్చింది. జానకి, మరి నాకు అన్నాడు హర్ష. నేను సూర్య సార్కి మాత్రమే తెచ్చాను అంది జానకి. మరి నాకు అన్నాడు ఏడుపు మొహం పెట్టుకుని సూర్య. గౌరమ్మ హర్షాన్ని వెనకాల నుంచి తల మీద కొట్టి, తనకి ఏమీ 4 చేతులు లేవు, సిగ్గు లేదురా అడగడానికి అంది. ఈ మాటకి జానకి నవ్వుతూ ఉంది. కాఫీ తాగుతున్న సూర్య జానకి నవ్వడం చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. సూర్య ఎటు చూస్తున్నాడో చూసి, కాఫీ తెచ్చిన అమ్మాయి వైపు కాదు, ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది అన్నాడు హర్ష. సూర్య హర్ష వైపు ఉరిమినట్టు చూస్తూ ఉన్నాడు. అది చూసి భయపడిన హర్ష, అదే బావా, కాఫీ చల్లారిపోతుందని చెప్తున్నా అన్నాడు. హర్ష మాటకి జానకి గౌరమ్మ కూడా సూర్యకి కనబడకుండా నవ్వుకుంటారు. హర్ష అన్న, ఈరోజు ఎందుకు లేట్గా లేచారు మీరు? రోజు త్వరగా లేచేవాళ్ళు కదా అంది జానకి. ఈరోజు సండే కదా, అందుకు ఈరోజు టోటల్ ఫ్రీగా ఉంటాం, అందుకే లేట్గా లేచాం. ఈరోజు మొత్తం ఎంజాయ్ చేసాం అన్నాడు హర్ష. మీరు బయటకి వెళ్తున్నారా అంది జానకి. అలానే అనుకోవచ్చు అన్నాడు హర్ష. నేను కూడా వస్తా, నేను మీతో ఎంజాయ్ చేస్తా, ఇంట్లో బోర్ కొడుతుంది, కొంచెం ఏడ్చినట్లు మొహం పెట్టి అంది జానకి. ఇది చూసి గౌరమ్మ, సూర్యబాబు తీసుకొని వెళ్ళండి, నాకే అప్పుడప్పుడు బోర్ కొడుతుంది, పాపం అమ్మాయి ఎప్పుడూ ఆ కుర్చీలో కూర్చుని ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, కనీసం మీరు వెళ్ళేటప్పుడన్నా తీసుకొని వెళ్ళండి బాబు అంది గౌరమ్మ. ఒకవేళ ఏమైనా జరిగితే అన్నాడు సూర్య. నువ్వు ఉన్నావు కదా నన్ను కాపాడడానికి అని ఏడుస్తూనే చెప్తుంది జానకి. అంతే, సూర్య ఇంకో మాట మాట్లాడలేకపోయాడు. ఇంతలో హర్ష లేచి, జానకి మనం వెళ్దాం పదా అన్నాడు. హర్ష వెళ్తుంటే హర్ష వెనకాల జానకి వెళ్తుంది. గౌరమ్మ సూర్యతో మాట్లాడుతూ, సూర్యబాబు అందరికంటే నిన్నే ఎక్కువ నమ్ముతుంది, తను గతం గుర్తొచ్చేంత వరకు తన బాధ్యత నువ్వే తీసుకోవాలి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది గౌరమ్మ. సూర్య గౌరమ్మ చెప్పిన దాని గురించి ఆలోచించుకుంటూ బయటకి వస్తాడు. హర్ష ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. జానకి జీప్ డోర్ ఓపెన్ చేసి,
ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంది. జానకి వెనకాల నిలబడ్డాడు సూర్య. ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు సూర్య. జానకి సూర్య వైపు క్యూట్గా అమాయకంగా చూస్తూ లోపలికి ఎలా వెళ్ళాలి అని చూస్తున్నా అంది జానకి. అంతలా బుర్రపాడు చేసుకునే బదులు హర్షాని అడగొచ్చు కదా అన్నాడు సూర్య. హర్ష అన్నయ్య ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, అందుకే అడగడం లేదు. మీరు కూర్చోపెట్టొచ్చు కదా సార్ అంది జానకి. సూర్య జానకి క్యూట్ మొహం చూస్తూ ఉంటే సూర్యకి జానకి అమాయకత్వం చూసి నవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సరే అని చెప్తాడు. సూర్య జానకి నడుము చుట్టూ చేతులు వేసి తనని జాగ్రత్తగా జీప్లో కూర్చోబెడతాడు. తనని ఎత్తుకున్నప్పుడు జానకికి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే సూర్య తన నడుము చుట్టూ చేతులు వేసినందుకు. కానీ సూర్య మొహంలో ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉంటాడు. ఫ్రంట్ సీట్లో జానకి సేఫ్గా ఉంటుంది అని ఫ్రంట్ సీట్లో కూర్చోపెడతాడు. అలాగే సీట్ బెల్ట్ కూడా పెడతాడు. తను వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుని హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సూర్య జానకి. హర్ష కూడా జీప్లో కూర్చోవడంతో అందరూ బయలుదేరుతారు. ఆ జీప్ పేరు వ్రాంగ్లర్. సూర్య దానికి ఇంకా రీమోడలింగ్ చేయించుకున్నాడు. ప్యూర్ బ్లాక్ డిట్టో మాన్స్టర్ ట్రక్లా ఉంటుంది. ఆ జీప్ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది ఆ జీప్ వర్మ కుటుంబానికి చెందిన సూర్య మహేంద్ర వర్మ వారసుడిది అని. హర్ష మాట్లాడుతూ జానకి ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. ఈరోజు ట్రిప్ మొత్తం నువ్వు ఎలా చెప్తే అలా, ఓకేనా అన్నాడు హర్ష. జానకి ఆ మాట విని నాకు డబల్ ఓకే హర్ష అన్న, ముందు మనం గుడికి వెళ్దాం అంది. ఓకే రే బావా బిర్లా మందిర్కి పోనివ్వు అన్నాడు హర్ష. నీకు తెలుసు కదా నాకు దేవుడికి పడదు అని, మళ్ళీ ఇప్పుడు గుడి ప్రోగ్రాం పెట్టావు అన్నాడు సూర్య. బావా ప్లీజ్ బావా, నేను చాలా రోజులయ్యింది, అయినా నేను నా కోసం పోవడం లేదు. నేను డాక్టర్ని కదా, నేను ట్రీట్మెంట్ చేసే ప్రతి ఒక్కరూ బాగుండాలి అని మొక్కుకోవడానికి. ప్లీజ్ బావా. హే జానకి నువ్వు అడుగు అన్నాడు హర్ష. హర్ష అన్న అలా అయితే నువ్వు నాకు ట్రీట్మెంట్ చేస్తున్నావు కదా, అంటే నేను కూడా బాగుండాలనుకుంటున్నావా అంది జానకి. నేను ఫస్ట్ నీకే త్వరగా ట్రీట్మెంట్ బాగా జరగాలి అని కోరుకుంటా, ఓకేనా అన్నాడు హర్ష. సూర్య సార్ ప్లీజ్ సార్, హర్ష అన్నయ్య నా కోసం అంటున్నాడు, మీరు కూడా నా కోసం అని మాట పూర్తి చేసేలోపు సూర్య జానకి వైపు చూస్తాడు. అంతే, జానకి భయపడి ముఖం విండో వైపు తిప్పి బయటకి చూస్తూ సూర్య చూస్తున్నాడా లేదా అని మళ్ళీ సూర్య వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది. హర్ష అయితే సూర్య సార్ ప్లీజ్ సార్ అనే కాడనే ఆగిపోయాడు. అసలు ఎంత క్యూట్గా అడిగిందో. సూర్య ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే అంతే, జానకికి పడిపోయి గిల్ల గిల్ల కొట్టుకుని పోయేవాడు అని మనసులో అనుకుంటాడు హర్ష. బాబా బాబా అంటూ కంగారుగా వచ్చాడు అతను. ఏంటి అంత కంగారుగా వస్తున్నావు, ఏమైంది అన్నాడు బాబా. బాబా మన కంటైనర్ పోలీసులకి దొరికిపోయింది అన్నాడు అతను. ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా అన్నాడు బాబా. అంటే నీకు ఎప్పుడో తెలుసా బాబా అన్నాడు అతను. హా తెలుసు, ఆ రోజు రాత్రికే నాకు ఫోన్ వచ్చింది, నేను అంతా కనుక్కున్నాను. వాడు ఎవడో కానీ చూసి పోలీసులకి ఫోన్ చేసి వాడే కంటైనర్ పట్టుకొని ఆపాడు అన్నాడు బాబా. అవును బాబా, మన ఆశలు నిరాశ చేశాడు, మనం వాడిని మాత్రం వదలకూడదు. పోలీసులకి అతని గురించి అడిగితే తెలియదంటున్నారు అన్నాడు అతను. ఎలా చెప్తారు, వాడి వెనకాల కమిషనర్ ఉన్నాడు అన్నాడు బాబా. అవునా, మనం ఏం చేయలేమా బాబా అన్నాడు అతను. అంతేకాదు వాడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు అన్నాడు బాబా. అంటే బాబా వాడు ఆ అమ్మాయి కోసం చేశాడా అన్నాడు అతను.
"హ్మ్, అవును" అన్నాడు బాబా. "నీకు ఎలా తెలుసు బాబా ఇవన్నీ?" అన్నాడు అతను. ఆ అమ్మాయిలందరి గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ వాళ్ళు ఎక్కడ అయితే కిడ్నాప్ చేశారో అమ్మాయిలు అక్కడికే వెళ్ళిపోయారు. ఒక్క అమ్మాయి తప్ప. ఇదిగో ఈ అమ్మాయి. ఈ ఫోటోలో ఉండే అమ్మాయిని పట్టుకుంటే వాడు ఎవడో మనం తెలుసుకోవచ్చు. ఆ పని మీద ఉండు అన్నాడు బాబా. "హ్మ్, సరే బాబా, నేను ఆ పని మీద ఉంటా." "బాబా, ఇంకో మాట, నీకోసం భక్తులు వేచి చూస్తున్నారు" అన్నాడు అతను. "నా కోసం ఎంత వెయిట్ చేస్తారో మనకు అంత లాభం. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు" అన్నాడు బాబా. "సరే బాబా" అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి పేరు డేవిడ్. పేరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.